హెల్మెట్ పెట్టుకొని బస్ నడుపుతారా? ప్రైవేట్ డ్రైవర్ల అరాచకం. ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ప్రమాదాలు నిత్యం వార్తల్లో నిలుస్తున్న నిర్వాహకుల తీరులో మాత్రం మార్పు రావటం లేదు. ప్రయాణికుల భద్రతను గాలికి వదిలేసి కాసులు వేటే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఒక ప్రైవేట్ బస్ డ్రైవర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం లేపుతున్నాయి. బస్సు ముందు అద్దం లేకపోయినా హెల్మెట్ పెట్టుకొని బస్సు నడుపుతామంటూ ఆయన ఇచ్చిన సమాధానం వింటే ఎవరికైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. అసలు మార్కాపురంలో ఏం జరిగింది, ఆ వీడియోలో ఏముంది ఇప్పుడు చూద్దాం. ఇదే విధంగా సేమ్ టైము దానైతే బస్ అయితే సీజ్ చేస్తాం. సరేనా? ఓకే, మీకు ఆల్టర్నేటివ్గా ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళ వరకు పంపించాలి, లేకుంటే ఏదన్నా ఏదైనా ప్రైవేట్ వెహికల్ అని అరేంజ్ చేయించి ఓకేనా? థ్యాంక్ యూ. బస్సు ముందు భాగం పగిలి ఉండటం ఆదివారం రాత్రి మార్కాపురం కోర్టు కూడలి వద్ద జరిగిన దృశ్యాలివి. శ్రీ లక్ష్మీ నరసింహ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ మార్కాపురం నుంచి బెంగళూరుకు వెళ్లాల్సి ఉంది. సుమారు 36 మంది ప్రయాణికులు బస్ ఎక్కేందుకు రాగా ముందు అద్దం పూర్తిగా పగిలిపోయి ఉండటాన్ని చూసి షాక్ అయ్యారు. అంత దూరం అద్దం లేకుండా ఎలా వెళ్తారంటూ డ్రైవర్లు మస్తాన్, రసూల్ను ప్రశ్నించగా వారు ఏమాత్రం కనికరం లేకుండా సమాధానం ఇచ్చారు. అద్దం ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, మేము హెల్మెట్ పెట్టుకొని నడుపుతామంటూ అహంకారంతో మాట్లాడటం అందరినీ ఆందోళనకు గురిచేస్తుంది. ఇంత నిర్లక్ష్యమా అంటున్నారు ప్రయాణికులంతా. ప్రయాణికులతో వాదనకు దిగిన డ్రైవర్ మొండిగా బస్సును స్టార్ట్ చేశాడు. అయితే ఇంజన్ నుంచి భయంకరమైనటువంటి శబ్దాలు రావడంతో ప్రయాణికులు మరింత ఆందోళనకు గురయ్యారు. ప్రాణాలకు తెగించి ఆ బస్సులో ప్రయాణించడం క్షేమం కాదని భావించిన ప్రయాణికులు నేరుగా మార్కాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి విచారణ జరపగా విస్తురుపోయేటటువంటి నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ బస్సుకు 2 రోజుల క్రితమే యాక్సిడెంట్ అయిందని, అయినా రిపేరు చేయించకుండా అలాగే నడిపిస్తున్నారని తేలింది. ప్రయాణికులు రికార్డ్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హెల్మెట్ పెట్టుకొని బస్సు నడుపుతామనే డ్రైవర్ అనడంపై నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. వేల రూపాయలు టికెట్లు వసూలు చేసే ట్రావెల్స్ యాజమాన్యం ప్రయాణికుల ప్రాణాలకు కనీస విలువ కూడా ఇవ్వటం లేదని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు వెంటనే స్పందించి బస్సును సీజ్ చేయడం పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మార్కాపురం ఘటన ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకుల అరాచకాలకు అద్దం పడుతుంది. అద్దం పలిగిన బస్సులో కండిషన్ లేని ఇంజిన్తో అంత దూరం ప్రయాణించమంటే అది ఆత్మహత్యతో సమానం. అదృష్టవశాత్తు ప్రయాణికులు అప్రమత్తంగా ఉండి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. మరి ఇలాంటి ఘటనలపై రవాణా శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.